ओम श्री वासवी कन्यका परमेश्वरी देव्यै नमः। ఈరోజు వాసవి జాగృతి ఇంటర్నేషనల్ చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి క్లబ్ వాసవి జాగృతి క్లబ్ చిత్తూరు వారి ఆధ్వర్యంలో 4 నూతన క్లబ్లను ప్రారంభించడం జరుగుతుంది. వాసవి జాగృతి ఇంటర్నేషనల్ మెయిన్ ఆశయాలైనటువంటి ఏదైతే సేవ, స్నేహం, నాయకత్వంతో ఉందో దాంతోపాటుగా వ్యాపార అభివృద్ధి అనే దాన్ని మెయిన్ సెక్టర్గా తీసుకొని ముందుకు తీసుకెళ్తున్నాం. స్థాపించిన రోజున 60 మంది సభ్యులతో స్థాపించినటువంటి ఈ ఆర్గనైజేషన్ ఈ రోజున గడిచినటువంటి 2 సంవత్సరాల కాలంలో 2500 మంది సభ్యులతో 80 క్లబ్బులతో చాలా దిగ్విజయంగా అమ్మవారి యొక్క ఆశీస్సులతో ముందుకు దూసుకువెళ్తుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈరోజు ఈ క్లబ్ ఆధ్వర్యంలో వాసవి జాగృతి క్లబ్ తిరుమల, వాసవి జాగృతి క్లబ్ కాణిపాకం, వాసవి జాగృతి క్లబ్ తిరుపతి, వాసవి జాగృతి క్లబ్ పొంగనూరు 4 నూతన క్లబ్బుల్ని ఈరోజు ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవ శాసనసభ్యులు ఇచ్చేయడం జరిగింది. వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం అందించినందుకు, వారి యొక్క శుభాకాంక్షలు తెలియజేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ 4 క్లబ్లు ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర వహించినటువంటి జిల్లా నాయకుడు, జిల్లా గవర్నర్ మనోహర్ గారికి మీ అందరి కరతాళధ్వనుల మధ్యన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు ద్వారకానాథ్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ రోజు వరకు చిత్తూరు క్లబ్ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. మరి రాబోయే సంవత్సరానికి ద్వారకానాథ్ గారి ప్లేస్లో చిత్తూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా రేపు ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఏప్రిల్ 12వ తేదీన విజయవాడలో జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ కన్వెన్షన్లో ద్వారకానాథ్ గారి వారి యొక్క సేవల్ని, వారి యొక్క సీనియారిటీని, సిన్సియారిటీని గుర్తించి ఇంటర్నేషనల్ కోర్ కౌన్సిల్ ఆఫీసర్గా అంటే ఐసీసీ ఆఫీసర్గా మనం నియమించుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ట్రెజరర్ సుంకు చంద్రశేఖర్ గుప్తా గారు, ఐసీసీ ఆఫీసర్గా ముల్లంగి విజయ్ కుమార్ గారు, మరి అదేవిధంగా నంద్యాల కర్నూలు జిల్లా చార్టర్ సెక్రటరీగా ఉన్నటువంటి మన మలిపెద్ది నాగరాజు గారు, అదేవిధంగా ఐసీసీ ఆఫీసర్గా ఉన్నటువంటి ఊటుకూరు కిరణ్ కుమార్ గారు, జిల్లా నాయకులు, ఇంటర్నేషనల్ నాయకులు, క్లబ్ నాయకుల సమక్షంలో, పత్రికా విలేకరుల సమక్షంలో ఈ యొక్క కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించుకోవడం జరుగుతుందని చెప్పని సంతోషంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై వాసవి చేస్తున్నారు. వారు ఏప్రిల్ 1 నుంచి మళ్ళీ మార్చి 31వ తేదీ వరకు ఫైనాన్షియల్ ఇయర్ మన 1 ఇయర్ పీరియడే ఏ పదవి తీసుకున్నా కానీ ఈ సంవత్సర కాలంలో వారి యొక్క అద్భుతమైనటువంటి నాయకత్వ లక్షణాలతో, సేవాభావంతో ఈ సంస్థని, ఈ క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కొత్తగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి టీంకి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై వాసవి. జై వాసవి, జై జై వాసవి. ఈరోజు చిత్తూరు జిల్లా గవర్నర్గా చాలా గర్వంగా ఉంది. ఇన్ని దినాలు చేసిన సేవ ఒక ఎత్తు అంటే ఈరోజు ఒక్కరోజు 4 క్లబ్బుల్ని ఇనాగ్రేట్ చేయడం చాలా ఆనందదాయకంగా ఉంది. ఎందుకంటే క్లబ్బులు వచ్చే కొద్దీ సేవా కార్యక్రమాలు ఎక్కువ చేరతాయి. నీడీ పీపుల్కి మనం రీచ్ అవుతాం. సేవ అంటే ప్రతిరూపమైన ఈ వాసవి జాగృతి వాళ్ళు చూపించడం జరుగుతుంది. ఎంతమందికి సేవ చేయొచ్చు, ఎన్ని విధాలుగా సేవ చేయొచ్చు అనేసి. సో ఆ కార్యక్రమంలో సఫలమైన దానికి చాలా ఆనందంగా ఉంది. మన లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ కైలాసధామము విత్ వైశాస్తో చేసి పెట్టడం చాలా గొప్ప విషయం.
కానీ దాంతో సేవ మొత్తము మన వైశ్య ఆర్గనైజేషన్ చాలా రోల్ ప్లే చేస్తూ ఉంది. సో అది అట్లే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఎక్కువ మందికి కూడా సేవ చేసే భాగ్యం కూడా కలుగుతుంది. ఇంకా గొప్ప గొప్ప కార్యక్రమాలు, కొత్త కొత్త కార్యక్రమాలు మన సోదరులు ప్రెస్ వారు రికమెండ్ చేస్తే కూడా దాన్ని టేకప్ చేస్తాం. మా వల్ల వీలు ఎంత అవుతుందో అంత చేస్తాం. ఈ ఇయర్లో ఇంకో 5 క్లబ్స్ పెట్టి చిత్తూరు జిల్లాలో 10 క్లబ్బులతో సేవలు విస్తరిస్తాం. ఈ అవకాశం ఇచ్చిన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారికి, ఐసీసీ ఆఫీసర్లందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నూతనంగా వస్తున్న ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లకు ఎటువంటి చేయూత కావాలన్నా ఇచ్చి ది బెస్ట్ సర్వీసెస్ చేస్తామని మీ అందరి ముఖంగా తెలియజేస్తున్నాం. రెస్క్యూస్ అండి, మెయిన్గా అన్నదానాలు, గోసేవ, మళ్ళా గుప్పెడి బియ్యం అనేసి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాము. అదేమంటే గుప్పెడి బియ్యం ప్రతిదినం వేసి ఒక అమావాస్యకో పౌర్ణమికో ఏదైనా ఓల్డేజ్ హోమ్స్కి ఇవ్వడం, లేదు అన్నదానాలు చేయడం, దాన్ని చేస్తాం. విద్యార్థులకు సేవ చేస్తున్నాం. ఇప్పుడు 9 గవర్నమెంట్ స్కూల్స్ని అడాప్ట్ చేసుకొని దాంతో హెల్త్ మనం ప్రొవైడ్ చేస్తాం. ఆ